ప్రపంచ ఆర్టిఫిషియల్ రంగంలో డీప్ సీక్ పెను సంచలనంగా మారింది. నిన్న కాక మొన్న మార్కెట్లోకి వచ్చిన డీప్ సీక్ ఏఐ ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చాట్ జీపీటీ, జెమినీ వంటివి ఇప్పటికే మార్కెట్లో ఉన్న కూడా సరికొత్తగా రావడంతో డీప్ సీక్ ఒకసారిగా ఫేమస్ అయింది. ఎంతలా ఫేమస్ అయిందంటే యాపిల్ యాప్ స్టోర్లోకి వచ్చిన వెంటనే ఒక్క రోజులో 20 లక్షలకు పైగా డౌన్లోడ్స్ జరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాట్ జీపీటీ వంటి ఏఐ చాట్ బ్యాట్స్ అన్నీ కూడా కమర్షియల్ ఆలోచనతో వచ్చాయి. కానీ డీప్ సీక్ మాత్రం ఫుల్లీ ఓపెన్ సోర్స్గా మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే ఇతర చాట్ బ్యాట్స్ అన్నీ కూడా మనకు ఏదైనా సమాచారం కావాల్సి వస్తే అంతవరకే ఇస్తాయి. కానీ డీప్ సీక్ మాత్రం రీజనింగ్ వంటి కొత్త ఫీచర్స్తో రావడంతో మార్కెట్లో వెంటనే క్లిక్ అయింది. డేటా ప్రాసెసింగ్ టైం కూడా మార్కెట్లో ఉన్న వాటికంటే స్పీడ్గా ఉంది. ఈ డీప్ సీక్ ఎక్కడ కూడా ప్రీమియం అనే మాట లేకుండా ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఓపెన్ సోర్స్ ఏంటి అంటే వేరే వాటితో కంపేర్ చేస్తే ఈ కోడ్ అనేది ఓపెన్ సోర్స్లో ఉంది. సో దానివల్ల చాలా మంది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీలో మనకు కొన్ని ప్రీమియం సర్వీసెస్ కావాలంటే యూ నీడ్ టు పే సంథింగ్ ఫర్ దట్. ఓకే, బట్ ఇందులో అలాంటి ప్రీమియం ఫీచర్స్ ఏవైనా కూడా అన్ని ఫ్రీగా అవైలబిలిటీ ఇచ్చారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే లైక్ వెన్ ఎవర్ ఇట్ గోస్ ఫర్ ప్రాసెసింగ్, మనం ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇట్ విల్ గివ్ యూ ఆన్సర్, యానిమేషన్స్ కావచ్చు, ఇంకేదైనా ఇట్ టేక్స్ సమ్ ప్రాసెసింగ్. లైక్ యాక్చువల్గా యూజ్ చేసేది ఏంటంటే ఎన్విడియా చిప్స్ ఇలాంటివి యూజ్ చేస్తారు ఫర్ జీపీయూ ప్రాసెసింగ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ వీళ్ళు తయారు చేసింది ఏంటి అంటే చాలా తక్కువ బడ్జెట్లో తయారు చేస్తారు. ఓకే, సో 6 మిలియన్ దాంట్లోనే తయారు చేస్తారు ఈ పర్టికులర్ ఏఐ అనేది. అండ్ మన ఈ చాట్ జీపీటీ వీటికి వీళ్ళు ఖర్చు పెట్టేది ఎలా ఉంది అంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. డీప్ సీక్ ప్రస్తుతం R1, V3 AI మోడల్స్తో పనిచేస్తోంది. ఓపెన్ ఏఐ, మెటా ఏఐ మోడల్స్తో పోల్చితే ఇది స్పీడ్గా పనిచేస్తుంది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఇతర ఏఐలతో పోలిస్తే చాలా తక్కువ జీపీయూ ప్రాసెసర్ చిప్లతో నడుస్తుంది. ఫుల్లీ ఓపెన్ సోర్స్గా ఉండే డీప్ సీక్ ఇంత తక్కువ ప్రాసెసర్తో ఇంత ఎక్కువ స్పీడ్గా ఎలా తయారయ్యింది అనేది ఇతర కంపెనీలు ఆలోచిస్తున్నాయి. మరోవైపు ఈమెయిల్తో లాగిన్ అయ్యే ఈ డీప్ సీక్ మన సమాచారాన్ని ఎంతవరకు సేఫ్గా ఉంచుతుందనేదే ప్రస్తుతం తలెత్తుతోన్న ప్రశ్న. ఇప్పటివరకు చైనాకు చెందిన అనేక టెక్నాలజీ అండ్ గేమింగ్ సంస్థలు తమ ప్రోడక్ట్స్ను ఇండియాతో పాటు అనేక దేశాల్లో లాంచ్ అయ్యి ఇతర తక్కువ కాలంలోనే పబ్లిక్లో ఎక్కువగా పాపులర్ అయ్యాయి. కానీ డేటా మాత్రం సేఫ్ లేదనే ఆరోపణలు రావడంతో టిక్టాక్ యాప్స్ను భారత్తో సహా పలు దేశాలు బ్యాన్ చేశాయి. మనకు తెలిసిందంతా చాట్ జీపీటీ, కానీ ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు డీప్ సీక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా ఏమనిపిస్తుంది అంటే ఇట్స్ అ చైనా బేస్డ్ కంపెనీ ఫస్ట్ థింగ్. సో మనం రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నాము. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇంకొక చిన్న న్యూస్ కూడా ఏమొస్తుంది బయటికి అంటే వెదర్ అది కరెక్టా కాదనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ మన డేటా అనేది చైనా సర్వర్స్కి వెళ్తుంది కాబట్టి మేబీ ఒక థ్రెట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కూడా సైబర్ అటాక్ జరిగింది అంటే మైట్ బి పాసిబిలిటీ ఉంది ఏంటంటే మన డేటా బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అది సో అదొకటి కూడా మనం చూసుకోవాలి. పబ్జీ కావచ్చు, కానీ ఇవన్నీ కావచ్చు. సో కాకపోతే ఏంటంటే యూజ్ చేయడంలో తప్పలేదు, ఎందుకంటే ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకుంటాం. కాకపోతే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో లైక్ లాగిన్ చేసుకున్నప్పుడైనా సరే పాస్వర్డ్స్ ఈ కామన్గా పెట్టే పాస్వర్డ్స్ పెట్టకుండా కొత్త ఈమెయిల్ ఐడితో తీసుకోవడం ఇట్లాంటివి తీసుకుంటే కొంచెం ఓకే. డీప్ సీక్ కూడా యూజర్ డేటా చోరీ చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. డీప్ సీక్ సెక్యూరిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఒకవేళ డీప్ సీక్ సంస్థ యూజర్ డేటాను అమ్ముకునే అవకాశం లేకున్నా సైబర్ అటాక్స్ వల్ల కూడా డేటా సేఫ్గా ఉంటుందో లేదో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ డీప్ సీక్ను ఉపయోగించాలనుకునేవారు ఎవరైనా సోషల్ మీడియా, గూగుల్ అకౌంట్స్కి లింక్ అయిన మెయిల్ ఐడి కాకుండా వేరొక మెయిల్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయితే డేటా సేఫ్గా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. తీసుకొచ్చారు. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే రీజనింగ్తో సహా దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసిస్తుంది. సో ఈ రీజనింగ్ అనేది దీంట్లో లేదు, ఒక చాట్ జీపీటీ 4లో కానీ ఇప్పుడు వచ్చే దాంట్లో కానీ, మేబీ నెక్స్ట్ వచ్చే దాంట్లో ఉండొచ్చు. బట్ ఇది ఆల్రెడీ రిలీజ్ చేసేసారు. ప్లస్ సెర్చింగ్, ఇంకోటి ఏంటంటే సెర్చింగ్ పరంగా చూసుకుంటే కూడా ప్రాసెసింగ్ ఈజీగా ఉంది. దాంతోపాటు దానికి వచ్చే ఆన్సర్స్ కావచ్చు, దాని ప్రాసెసింగ్ పవర్ కావచ్చు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ థింగ్స్లో వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అ వన్ థింగ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. దానివల్లనే ఇది మ్యాక్సిమం క్రాష్ అయిపోయింది ఇక్కడికైతే. ఇంకొక న్యూస్ ఏమొచ్చిందంటే ఇది అయిన తర్వాత సైబర్ అటాక్స్ కూడా జరిగాయి దాని మీద. సో సైబర్ అటాక్స్ జరగడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ డీప్ సీక్ ఏదైతే ఏఐ ఉందో వాళ్ళు కొత్త రిజిస్ట్రేషన్స్ని ఆపేశారు. ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళే డిక్లేర్ చేశారు దట్ సమ్ సైబర్ అటాక్స్ ఆర్ గోయింగ్ ఆన్, మెలిషియస్